రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సెన్ నెంబర్ 03/2024. ఇక్కడ జూనియర్ ఇంజనీరు, డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజరు, మెటలాజికల్ సూపర్వైజర్, ఈ పోస్టులన్నిటి కూడా రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్స్ 37/2024 నుంచి 29/8/2024 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత 30/8/2024 నుంచి 8/9/2024 వరకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. ఇక కెమికల్ సూపర్వైజరు, రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్కి సంబంధించి 44,900 ఇనిషియల్ పే ఉంటుంది. 18 నుంచి 36 ఏళ్ళ మధ్య ఉండాలి. 17 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ఇంజనీరు, డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్కి సంబంధించి 35,400 ఇనిషియల్ పే ఉంటుంది. 18 నుంచి 36 సంవత్సరాల ఏజ్ ఉండాలి. 7,934 పోస్టులు ఉన్నాయి. మొత్తం టోటల్గా 7,951 పోస్టులు అయితే మనకి ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇక ఏజ్ 1/1/2025 తేదీ వరకు చూసుకుంటారు. 18 నుంచి 36 ఏళ్ళ మధ్య ఉండాలి. ఇక స్కేల్ ఆఫ్ పే అనేది మనకి ఇంతకుముందు చూసినాం. ఇక ఎగ్జామ్ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 రెండు ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబరు, పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే కంపల్సరీ ఉండాలి. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3. ఒకవేళ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మాడిఫికేషన్ ఏమైనా చేసుకోవాలంటే 250 రూపాయలు కట్టి మాడిఫికేషన్ చేసుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా ప్రతి రిక్రూట్మెంట్కి ఉండేదే. ఎస్సీ ఎస్టీలకు 5 years, ఓబీసీకి 3 years. ఇక మిగతా అంతా కామన్గా ఉండే ఏజ్ రిలాక్సేషనే. ఎగ్జామినేషన్ ఫీజు చూస్తే అందరికీ 500 రూపాయల ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేలు, ట్రాన్స్జెండరు, మైనార్టీసు, ఈబీసీలకు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన కదా, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 2లో కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. ఫస్ట్ స్టేజ్లో ఉన్న సిబిటి ఎగ్జామ్ 90 నిమిషాల్లో రాయాలి. 100 ప్రశ్నలు ఉంటాయి. అందులో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత సెకండ్ స్టేజ్ సిబిటికి సంబంధించి 120 నిమిషాల ఎగ్జామ్ ఉంటుంది. 150 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, బేసిక్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ ఎబిలిటీస్, ఇవి సిలబస్కి సంబంధించి. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకేమైనా విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి, మీకు రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి.